ఇప్పటి వరకు బీసీలకు ఏ పార్టీ ఏం చేసింది, ఎవరెంత రిజర్వేషన్ కల్పించారు, ఎవరెన్ని రాజకీయ పదవులు ఇచ్చారు, ఇంతకీ బీసీ సంక్షేమం కోసం ఏ పార్టీ ఏమేం చేస్తూ వస్తుంది అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైంది. దీనికి కారణం ఏంటంటే టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకునింది. పట్టణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.3% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 34% కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునింది. దీన్ని చట్టరూపంలో తీసుకురావడానికి కూడా సిద్ధమవుతుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందనే చర్చ దారితీసింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు తామేం చేశారు, 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం ఉన్నప్పుడు తాము ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు ఏంటి అనే అంశంపై ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక బీసీ వ్యూహాన్ని రచిస్తుంది. దీనికి సంబంధించి తాజాగా కొన్ని మీటింగ్స్ కూడా జరిగాయి. ఈరోజు కూడా బీసీలతోటి సమావేశం జరిగింది. పూర్తిగా రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలంతా కూడా పార్టీ కార్యాలయంలో వచ్చి సమావేశమయ్యారు. వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే బీసీలకు ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం కానీ వారిపై జరిగిన దాడులకు సంబంధించి కానీ వాళ్ళు ఆరోపిస్తున్న అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఓ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కొత్త ఫేసెస్ని తీసుకురావడానికి బీసీకి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకురావాలి. నియోజకవర్గంలో ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే ప్రధానంగా బీసీ నేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అసలు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏ అంశాలు అంటే వాళ్ళకి సంక్షేమం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అలాగే ఎన్ని పదవులు కల్పించారు, రిజర్వేషన్లు ఎంత కల్పించారు, ఎక్కడెక్కడ ఎంత శాతం వరకు వాళ్ళకి సీట్లు కేటాయించారు ఎన్నికలు జరిగినప్పుడు, ఈ అంశాలన్నింటినీ ఓవైపు ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి అంటే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు జరుగుతున్న దాడులకు సంబంధించి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించే బీసీ డిక్లరేషన్ అలాగే బీసీ కన్వెన్షన్ అనే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఈ కార్యక్రమాలని తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బీసీ గర్జన అనే ఒక ప్రధానమైన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి ఒక వ్యూహాన్ని అయితే రచించడం జరిగింది. సో ఇది అన్నీ జరగడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైతే 34% రిజర్వేషన్స్తో పాటు రాజకీయంగా పదవులు వాళ్ళు కల్పించడం అనే అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకునింది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు ఉన్నారనేది చూడాల్సి ఉంది.